హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ రాధా కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలవ పచ్చడి చేస్తున్నాం. రైస్లోకి ఇది ఒక్కటి ఉంటే సరిపోద్ది, కూరతో పని ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూద్దాం. గోంగూర 1/2 కిలో తీసుకున్నా, పులిహార గోంగూర. నిలవ పచ్చడికి ఇదైతేనే బాగుంటుంది. శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. రెండు గంటలు ఆరబెట్టుకోండి. బాగా వడబడిపోవాలి. ఈ విధంగా ఉండాలి. పక్కన పెట్టుకొని ఇందులోకి 150 గ్రాములు మిరగాయలు తీసుకోవాలి. 100 గ్రాములకు తక్కువగా తీసుకున్న ఉప్పు చూసుకొని వేసుకోవచ్చని. 100 గ్రాములు చింతపండు గింజలు లేకుండా తీసి వాటర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాసులు వేసుకొని పొయ్యి మీద ఒక్క నిమిషం పెట్టామంటే వేడైద్ది. ఇది వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1.5 స్పూన్లు మెంతులు వేస్తున్నా. సిమ్లో పెట్టుకోండి. 3 స్పూన్లు ఆవాలు. ఇవి ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఈ విధంగా ఉన్నాక మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఇందులో 100 గ్రాములు పోసాను ఆయిల్. ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. మజ్జిగ ఏం చితపని అవసరం లేదు, గింజలు బాగా మాడిపోతాయి చితిపామంటే. ఇవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నూనెలో సిమ్లో పెట్టి ఫ్రై చేసామంటే లోపలికంటా ఫ్రై అయిపోతాయి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవి తీసేసుకుంటమే. గోంగూర ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం కొంచెం ఫ్రై చేసుకోండి. నేనైతే మొత్తం వేసేసాను 1/2 కిలో. నిదానంగా సిమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అయితే తీసి పక్కన పెట్టేసుకుంటామే, సరిపోద్ది. ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. మీరు కావాలంటే మిక్సీలో పట్టేసుకోండి. నేనైతే నూరుకుంటే బాగుంటుందని నూరుతున్నాను. ఇప్పుడు ఇందులో సగం వేసుకుంటున్నా ఉప్పు తీసుకున్న కొలతలో. మెత్తగా దంచుకోవాలి. నూరుకొని పక్కన పెట్టేసుకోవాలి. తీసి గోంగూర వేసుకోవాలి. మిక్సీలో పట్టుకున్నా బాగానే ఉంటుంది, మీరు పట్టేసేయచ్చు. ఇందులో నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. కొత్త చింతపండు వేసుకోండి. 100 గ్రాములు. కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో మిగిలిన ఉప్పు వేసేస్తున్నా. వేసేసి నూరుకోవాలి మెత్తగా. కొంచెం టైం పట్టిద్ది, అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా నలిగిన తర్వాత పక్కన పెట్టుకున్న కారపొడి వేసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాలు పొడి వేసుకోవాలి. వేసుకొని నూరుకోవాలి ఒకసారి కలిసేటట్టు. కలిసిన తర్వాత ఇది తీసి ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక గడ్డ తీసాను, పొట్టు తీసేసా. కచ్చా పచ్చగా దంచుకున్నాక ఈ నూరిని గోంగూర ఇందులో వేసేసేయాలి. బాగా మెత్తగా నూరకూడదు.
ఈ విధంగా అయిన తర్వాత తీసేసుకుంటామే. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పొయ్యి ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఇందులో 200 గ్రాములు వేస్తున్నా నూనె. 100 గ్రాములు ఫ్రై చేసుకుంటానికి వేసాం కదా, 300 గ్రాములు పట్టిద్ది. ఇందులో 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినపప్పు, 2 స్పూన్లు పచ్చెనపప్పు. పచ్చెనపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది. 5 ఎండుమిర్చి, 1 వెల్లుల్లి గడ్డ ఈ విధంగా పొట్టు తీసి వేసుకోవాలి. 2 స్పూన్లు కరివేపాకు వేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసుకోవాలి. ఉప్పు అయితే నాకు సరిపోయింది కరెక్ట్గా నేను తీసుకున్నది. మీరు చెక్ చేసుకొని చాలపోతే ఇప్పుడు వేసుకోండి. బాగా కలుపుకోవాలి. చాలా బాగా కుదురుతుంది. ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి, భలే టేస్ట్ ఉంటుంది. ఆంధ్ర గోంగూర పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.